పునర్విభజనపై ఉమ్మడి పోరు. పునర్విభజనపై మాట్లాడతామేమో కానీ హిందీ వలస పాలన సహించమని చెప్పేసి దేశంలో ఒక అనిశ్చితిని తీసుకొచ్చే ద్రావిడలను కూడా మేము సహించమన్న సంగతి, ఆ వాదాన్ని సహించమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా తెరలైపాయ నా తెలంగాణ. కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం, నేడు కాంగ్రెస్ ఏలుబడిలో వ్యవసాయం ఆగమాగం. ఇది మిత్రులారా వేసిన పంట నీళ్లు లేక ఎండిపోతుంటే ఎడ్లకు గొర్రెలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కనీసము అక్కడక్కడ నీళ్ళే లేవు. కాంగ్రెస్ వస్తేనే కరువు, కాంగ్రెస్ వస్తేనే కుట్రలు కుతంత్రాలు అన్నట్టు, కాంగ్రెస్ వస్తే నీళ్ళ కోసం తనలాట అన్నట్టు, కాంగ్రెస్ వస్తే దానికి సింబల్ ఏంది అంటే ఎండిన పొలాలు, కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయినటువంటి మీటర్లు. ఇది కాంగ్రెస్ పాలనకు ఆనవాళ్ళు. ఆల్రెడీ వచ్చేసినాయి. మండు టెండర్లో మత్తడి దింకినటువంటి తెలంగాణలో అసలు ఎండలే స్టార్ట్ కానప్పుడు వ్యవసాయం ఎండిపోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ ఏలుబడికి ప్రధాన ఆనవాళ్ళు కదా. కరెంటు కోతలు, కాలరాత్రులు, కాంగ్రెస్ పాలనలో కర్షకులకు కష్టాలు, కరెంటు కోసం రాత్రివేళ రైతుల పడిగాపులు, రాత్రిపూట బావుల వద్ద పరుగులు. ఇది తెలంగాణలో జరుగుతున్న కుట్ర. మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరం. అంటే కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు కదా, దాంతో నేను ఎందుకు నీళ్ళు ఇవ్వాలని కుట్ర వన్నితే ఇలా రైతులంతా ఆగమవుతుర్రు. ఇలా సాగుకు నీళ్లు లేవు, రేపు తాగు కూడా ఉండవు.